కళ్యాణిని ఈరోజు ఇంట్లో నుంచి తరిమేస్తారని అమ్మ వాళ్ళు రాత్రి మాట్లాడుకున్నారు. మరి రూమ్ లో నుంచి గురక సౌండ్ వస్తుందేంటి? పొద్దున్నే వచ్చి నా నిద్ర పాడు చేసి అలా వింతగా చూస్తున్నావేంటి? నిన్ను మా ఇంట్లో నుండి నాన్నమ్మ ఎలా తరిమేస్తుందా అని చూస్తున్నా. చెప్పిన పని ఎందుకు కాలేదు అని నేను అడగను. అవ్వాలి, అంతే, చచ్చినట్టు అవ్వాలి. రంగులద్దిన చీరల్లా దాని చర్మం ఒలిచి ఆరేను. వెళ్ళకపోతే ఏం చేస్తారు? కాళ్ళు విరక్కొడుతుంది నాన్నమ్మ. నిద్ర మొత్తం పాడు చేశాడు. కళ్యాణ్ ఇక్కడే ఉండిపోయేలా చూడమని శౌర్యని అడిగితే ఉపాయం చెప్పడము సాయం చేయడము చేస్తాడు. శౌర్య, అమ్మా, నేను కూడా వస్తాను. నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్తావా? మళ్ళీ ఏం తప్పు చేసావనుపమా? ఎందుకలా మాట్లాడుతావు అమ్మా? నువ్వు చెప్పమ్మా, నేనెక్కడ డ్రాప్ చేయాలి? గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏ గుడి? ఏదైనా పర్వాలేదు, మనశ్శాంతి కోసం. భక్తి ఎక్కువైపోతుందనుకుంటా. ముందు ఇంట్లో పనులు పూర్తి చేయి. అన్ని పనులు అయిపోయాయి. ఇంకా ఏం పనుందో ఒకసారి చూసి చెప్తాను. అమ్మా, ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాక గుడికి వెళ్తానంటే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం? ఏం లేదు. అయితే ప్రశ్నలు అడక్కమ్మా. అమ్మా, నువ్వు పద. కాళ్ళు విరగ్గొట్టినా పర్వాలేదు, ఈ అనుపమని ఏడిపించడానికైనా ఈ ఇంట్లోనే ఉండాలి. పూల సజ్జ కూడా లేదు. ఏ గుడికి వెళ్తుంది తను? నిజంగా గుడికేనా? ఎక్కమ్మా. కళ్యాణి విషయం శౌర్యకేలా చెప్పి సాయం అడగాలి. ఏమనుకుంటాడు? అలాగని మౌనంగా ఉంటే తన పని మీద తను వెళ్ళిపోతాడు. ఈలోపు కళ్యాణిని ఇంట్లో నుండి పంపించేస్తారు. ఎక్కడ ఆపాలో చెప్పమ్మా. అప్పుడైనా నీ ఆలోచనలు ఆగుతాయేమోనని. శౌర్య, గుడికెళ్తానని మా అమ్మతో చెప్పిన ఈ అమ్మ గుడికైతే వెళ్ళడం లేదు, అవునా? పోలీసు వాడు పసిగట్టేశాడు ఏంటా అనుకోకమ్మా. నీ మీద అనుమానం కాదు, నువ్వంటే అభిమానంతో చెప్తున్నాను. 2-3 రోజుల నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. చాలా టెన్షన్ పడుతున్నా. ఎందుకమ్మా? కళ్యాణి విషయమే శౌర్య. కరెక్టే. తన వల్ల నువ్వు ఇంతగా స్ట్రగుల్ అవుతున్నావని నాకు అర్థమవుతుంది. ఆ కోర్టు డాక్యుమెంట్స్, నువ్వు తనకి గార్డియన్గా ఉండడం, ఏంటమ్మా ఇదంతా? శౌర్య, గుడికి వెళ్ళకపోయినా ఈరోజు నువ్వే నాకు దేవుళ్ళ కనిపిస్తున్నావు నాన్న. నీ మీద నమ్మకంతోనే
గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అమ్మా, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ నీ చేత్తో గోరు ముద్దలు తిని పెరిగాను. నన్ను 9 నెలలు మోసి కనకపోయినా కన్న బిడ్డలా పెంచావు. అందుకే నిన్ను మనస్ఫూర్తిగా అమ్మా అని పిలుస్తాను. అమ్మ కళ్ళల్లో బాధ చూస్తే ఏ బిడ్డ మాత్రం చూస్తూ ఎలా ఉండగలడు? నీలో దాచుకున్న బాధ నాతో చెప్పమ్మా. అది కళ్యాణిని ఈరోజు పంపించేస్తున్నారు కదా, ఈ విషయంలో నాకు నీ హెల్ప్ కావాలి. నువ్వు హెల్ప్ చేయమని అడగడం ఏంటమ్మా? అమ్మలా నువ్వు ఆర్డర్ వేయాలి, నేను ఫాలో అవ్వాలి. చెప్పమ్మా, ఏం చేయమంటావు? అది ఏయ్! కళ్యాణి, 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 కళ్యాణి ఇంట్లో ఉండాలి కదమ్మా. తనే వెళ్ళిపోదామని వచ్చుంటుంది. పద, హాస్పిటల్కి తీసుకెళ్దాం. కళ్యాణి, 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 కళ్ళు తెరువు. కళ్యాణి, సౌర్య త్వరగా పోని. కళ్యాణి, ఓకే అమ్మా. కళ్యాణి, కళ్ళు తెరువు. కళ్యాణి, నాకేం కాలేదు. మళ్ళీ ఆ ఇంట్లోనే సెటిల్ అవ్వాలని ఇలా ప్లాన్ చేశానని వీళ్ళకేం తెలుసు? ఇప్పుడు చచ్చినట్టు నన్ను బయటికి పంపించరు. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. నొప్పిగా ఉందా? అయ్యో, ముట్టుకోకండి, ముట్టుకోకండి. నా కాలు విరిగిపోయింది, నా చేయి బెండ్ అయిపోయింది, నా నడుము ఎలా ఉందో ఏంటో నాకే తెలియట్లేదురా నాయనో. టెన్షన్ పడకండి, రిలాక్స్. మీకేం కాలేదు. అయ్యో, డాక్టర్ అలా అన్నారంటే పెద్ద ప్రాబ్లం అయినట్టు. భగవంతుడా. కూల్ కూల్, కంట్రోల్. మీకేం కాలేదంటున్నారు కదా, మీరే అర్థం చేసుకోవడం లేదు. ఒకసారి నన్ను చూడనివ్వండి. అయ్యో, ముట్టుకోదు, ముట్టుకోదు. అక్కడే విరిగిపోయింది, అయిపోయింది. నా కెరీర్ అంతా నాశనం అయిపోయింది. ఇక నేను నడవలేను, పరిగెత్తలేను. దేవుడా, అయ్యో, నాకే కావాలా? అయ్యో అమ్మా. అడ్మిట్ చేశానమ్మా. ఏమైనా ప్రమాదమా? అలాంటిదేం లేదమ్మా, నువ్వేం గాబరా పడకు. నేను డాక్టర్తో మాట్లాడతాను కదా. నువ్వు డాక్టర్తో మాట్లాడు, నేను వినాయకుడి దగ్గరికి వెళ్ళి బొట్టు తీసుకొస్తాను. అంతా మంచి జరుగుతుంది. అలాగే అమ్మా, కానీ నువ్వేం టెన్షన్ పడకు. నా కాలు నన్ను ఒక్కసారి రాదేవుడా. చూడనివ్వమ్మా. ఏం చూస్తారండి? కాలు విరిగిపోయింది. పైకల్లా కనిపిస్తుంది కానీ లోపలంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. అయ్యయ్యో భగవంతుడా. డాక్టర్, ఇస్ ఎనీథింగ్ సీరియస్? ఆ అమ్మాయి నన్ను చెకప్ చేయనిస్తే కదా సార్. అయ్యయ్యో. వచ్చినప్పటి నుంచి కేకలు పెడుతూనే ఉంది సార్. అయ్యో, పొద్దున్నే లేచి ఎవరి మోహన్ చూశాను ఏంటో. ఎందుకలా చేస్తున్నావు? అయ్యయ్యో, నా కాలు బ్రేక్ అయిపోయింది, నా హ్యాండ్ బెండ్ అయిపోయింది. పొద్దున్నే ఎవరి మోహన్ చూశాను. అయ్యో అమ్మా. సరే సరే, ఆ మాత్రం దానికి భయపడిపోవాలా? ఆపరేషన్ చేయిద్దాం, ఎంత ఖర్చైనా పర్లేదు. ఆపరేషన్ ఎందుకు?
కాలు సగానికి తీసేసినా పర్లేదు డాక్టర్. చెయ్యి ఒకటి లేకపోయినా నో ప్రాబ్లం. ఎందుకు నో? మీరు వెళ్ళండి డాక్టర్, ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. ఓకే సార్, నేను ఆ పనిలో ఉంటాను. నర్స్ రా. ఇదిగో డాక్టర్, నేను చెప్పేది వినండి. హలో నర్స్, హలో. ఓ పోలీస్ ఆయన, ఆపరేషన్ ఏమొద్దు. ఆయన నాకు మరీ అంత నొప్పేం లేదు. ఉండదు కూడా. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదనే ఇలా నాటకాలు ఆడుతున్నావని నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు నొప్పి లేదుగా? అయ్యో దేవుడా, నొప్పి. అయ్యో. ఏయ్, చూప్. అరిచావంటే ఈ ఇంజెక్షన్ పొడి చేస్తాను. నువ్వేం పోలీస్ వయ్యా? కాపాడాల్సింది పోయి కోని చేస్తానంటున్నావు. సైలెన్స్. నీ నాటకాలు నా దగ్గర కాదు, ఇంకెవరి దగ్గర వేస్తావో వెయ్యి. ఇంకొన్నాళ్ళు ఇంట్లో ఉంటాను అంటే ఉండు, కానీ అనుపమమ్మని బాధ పెడితే మాత్రం సెల్లో వేస్తాను, జాగ్రత్త. చిన్న ఫ్రాక్చర్ అనంటమ్మా, వారం 10 రోజుల్లో సెట్ అయిపోతుంది. నువ్వెప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి కళ్యాణి. అమ్మంటే అంతే, నీ గురించే ఆలోచిస్తుంది. నువ్వు అర్థం చేసుకోవాలంతే. ఐదు నిమిషాలని చెప్పి అరగంటైనా రాలేదు ఈశాన్. ఛ, మెసేజ్లు పెట్టద్దు, డిలీట్ చేయడం మర్చిపోతానని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు సిద్ధుకి. భయపడ్డావా? భయమేంటి కత్తయ్య? అత్తయ్య అంటే కోడళ్ళకి భయమే కదా. అది మీ అభిప్రాయం మాత్రమే. నన్ను వెళ్ళనిస్తారా? ఎక్కడికెళ్తున్నావు? గుడికి వెళ్తున్నాను. చెంపలకు పింకిష్ తెలిసేలా మేకప్ వేసుకొని, పెదాలకు లిప్స్టిక్ రాసుకొని, ఇలా టిప్ టాప్ గా రెడీ అయ్యి గుడికి వెళ్లరు సంపద. ఫ్లవర్ వాస్ ఏదైనా ఉంటే తల మీద కొట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది. పట్టుకుంటే జలగలాగా వదలదు. ప్రెగ్నెంట్ లేడీ అంటే ఎలా ఉండాలి? మెసేజ్ పెడితే రిప్లై లేదు, కాల్ చేస్తే కట్ చేస్తుంది. ఏం జరుగుంటుంది? ఫోన్లు వచ్చినప్పుడు నోరెత్తాలి, అంటే మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మాట్లాడకుండా ఎందుకు కట్ చేస్తున్నా? ఎవరు చేస్తున్నారు? ఇలా ఇవ్వు. మా వాళ్ళత్తయ్య, నేను వెళ్ళొస్తాను. ఇటు ఇమ్మన్నానా?
మెల్లగా రాలేవా? అయ్యో అర్జెంట్ వదినా. అయితే వెళ్ళు. నువ్వు వస్తే గానీ మజా ఉండదు. రా వదినా రా. ఆగు. నువ్వు బెండ్ కాకూడదు సంపద, నేను తీస్తాను. పాస్వర్డ్ చెప్పు. ప్యాటర్న్ డ్రా చేయాలి. అదే ఏంటో చెప్పు. ఎస్. నీ పేరే పెట్టుకున్నావా? ఎస్ ఫర్ శౌర్య అత్తయ్య. చా, మాకు తెలీదులే. అలా అంటే ఎస్ ఫర్ సిద్ధార్థ కూడా ఉన్నాడుగా. ఆ మాటకొస్తే ఎస్ ఫర్ శివపార్వతి అత్తయ్య కూడా ఉన్నారు కదా వదినా. ఇదిగో తీసుకోమ్మా. రా వదినా రా. హలో. తాతయ్య, ఎలాగో బయలుదేరుతున్నా కదా అని లిఫ్ట్ చేయలేదు. చెప్పండి. అలాగే 10 నిమిషాల్లో ఉంటాను. మీ వాళ్ళేనా? అవునత్తయ్య. ఆ ముక్క చెప్పడానికి ఏమైంది? లేట్ అయిందని టెన్షన్లో ఉన్నాను. అలాగా? అయితే వెళ్లకు. అదేంటత్తయ్య? గుడికెళ్లకు, నేను చెప్పేదాకా. అబ్బా మీరు ముందు రండి వదినా. ఆ కళ్యాణి కనిపించడం లేదు. వెళ్ళిపోయిందేమో. కన్ఫర్మ్ చేసుకుందాం రండి వదినా. అది పోతే ఆనందమే ఆనందం. మీరు వచ్చేటట్టు లేరు. సరే నేను పోయి అత్తయ్య గారికి చెప్పేసి వస్తాను. అత్తయ్య అత్తయ్య. తినక ముందు వేసుకోవాల్సిన మాత్ర ఇది. తెలుసు, రోజూ చెప్పక్కర్లేదు. అన్ని విషయాలు అంతేనా? ఈ వెటకారాలకేం తక్కువ లేదు. పారిపోయింది పారిపోయింది. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, దెబ్బకి పారిపోయింది. ఏం పారిపోయింది? తెల్లామనుకుంటానండి. దానికి ముక్కుతాడు వెయ్యాలి. అత్తయ్య గారు, ఆవు పిల్ల కాదు, మన ఇంటికొచ్చిందే పిల్ల కళ్యాణి. పారిపోయింది. అంత సంబరపడిపోకు. అది మనకు చుట్టము కాదు, పక్కము కాదు. మొండిగట్టం అనుకున్నాను, మొత్తానికి వెళ్ళిపోయిందన్నమాట. అవును మావయ్య గారు, అందర్నీ తెగ ఇబ్బంది పెట్టేసింది ఆ పిల్ల. సర్లే, నువ్వు వెళ్ళి అనుకోమని రమ్మను. అమ్మ లేదుగా. సర్లే పద ముందు. ఎక్కడికి వెళ్ళింది అనుపమా? మళ్ళీ గుడికే వెళ్ళింది మావయ్య గారు. కిందటిసారి మొక్కు సరిగ్గా చెల్లించుకోలేదనుకుంటా. ఏదో ఒకట్లే, ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోతాయి. పద పద. ఆగు శివ, హడావిడి చేస్తావెందుకు? అనుపమ నీతో చెప్పే వెళ్ళిందా? లేదు. శభాష్, నిన్నటిదాకా నాతో చెప్పకుండా వెళుతుంది అనుకునేవాణ్ణి. ఇప్పుడు నీతో చెప్పడం కూడా అనవసరం అనుకుందేమో. పోతే పోయిందిలేండి. ఆ కళ్యాణిని వదిలేసింది, అలాగే గుడికెళ్ళి రావాలని అనుకుని ఉంటుంది. ఆ మాత్రం దానికి తను చెప్పలేదని మనం. ఆ అమ్మాయిని విడిచిపెట్టడానికి శౌర్య వెంట వెళ్ళాడు అత్తయ్య గారు. శౌర్యేనా? అవును, ఆ తింగరి పిల్ల ఎప్పుడు ఎవరికి ఎలా చుక్కలు చూపిస్తుందో అర్థమే కావడం లేదు. ముందు నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి కదలు.
ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వమా? ఇలా గోల పెట్టే వాళ్ళ వల్ల ప్రశాంతత పోదు శివ. నెమ్మదిగా ఉంటూ విస్తుపోయేలా చేసే అనుపమ లాంటి వాళ్ళ వల్లే అశాంతి. గట్టిగా కట్టండి సిస్టర్. చూడగానే జాలి పడాలి, అలా ఉండాలి పేషెంట్. అలాగే సార్. నేను పేషెంట్ని కాను. మాకు తెలుసు. సింపతి కోసం ఇదంతా. డాక్టర్తో మాట్లాడొస్తాను, ఉండు.